taking everyone's love remembrances. When I went to offer bhog to Baba, and I was offering bhog to Baba, Baba accepted with a lot of love, and then also Baba called Dadi near and also made her accept bhog. It had been really so wonderful to go to Baba to offer bhog and to meet Dadi. It's really, really very powerful and loveful. Baba was sharing drishti and was very, ఓం very శాంతి. lovely. బాబా దగ్గరకు భోగ్ తీసుకొని అందరి ప్రియ స్మృతులను తీసుకొని వెళ్ళాను. బాబా భోగ్ను స్వీకరించారు. Every child's heart బాబా చెప్పారు, ప్రతి is very పిల్లల pure, హృదయం clean, చాలా స్వచ్ఛమైనది, and also has a lot of love for Baba శుద్ధమైనది. daddies. మరి బాబా కోసం, దాదీల కోసం ఎంతో ప్రేమ ఉంది అందరికి. Is very pure, very clean. అందరి మనసులు చాలా స్వచ్ఛమైనవి, శుద్ధమైనవి. There is a lot of love for Baba ఎంతో and ప్రేమ daddies. కూడా బాబా మీద, దాదీల మీద అందరికీ ఉంది. I'm repeating it because నేను మళ్ళీ చెప్తున్నాను, Baba said, ఎందుకంటే and then Baba said, because of all that in the heart, బాబా చెప్పారు, మరి దానివల్ల అందరి are also మనసుల్లో very tireless, అందరిలో ఈ ప్రేమ ఉండబట్టి అందరూ constantly serving నిరంతరం సేవ all చేస్తున్నారు, the children through thoughts, words, and అలసిపోకుండా చేస్తున్నారు. మనసు ద్వారా, మాటల ద్వారా, connected to చేతల body, ద్వారా soul, health, all are సేవను కొనసాగిస్తూ constant ఉన్నారు. servers. అలపులేని సేవ. And because of that, దానివల్ల Baba keeps children very protected బాబా పిల్లలను చాలా what is సురక్షితంగా happening in the world outside. ఉంచుతున్నారు. బయట Because ప్రపంచంలో జరిగే దాని నుండి our పిల్లలు lives సురక్షితంగా are very, very ఉన్నారు. tireless, intense. ఎందుకంటే పిల్లలు చాలా చాలా Baba wants అలసిపోకుండా తీవ్ర children పురుషార్థంలో physically ఉన్నారు. and మరి బయట నుండి ఏది and పిల్లలను because of constantly being a server, పిల్లలను తాకకూడదు. ఎందుకంటే with all the నిరంతర many సేవాదారిగా skills, ఉండటం వల్ల silence, కర్మయోగం ద్వారా, సైలెన్స్ this ద్వారా, elevated మౌనం energy ద్వారా or actions ఈ ఉన్నతమైన children are శక్తి, accumulating, మరి శ్రేష్టమైన also కర్మలు helping children పిల్లలు వృద్ధి lot of చేసుకోవటం happiness and happiness. వల్ల పిల్లల్లో చాలా ఖజానాలు, Yes, సంతోషం Baba అన్ని was పెరుగుతున్నాయి speaking in the world, అన్నారు. మరి నేను చెప్పాను బాబాకి, International Day of ప్రపంచంలో Happiness. ఈరోజు Baba was smiling. Baba said, హ్యాపీ ఇంటర్నేషనల్ యోగం అనే రోజును children know జరుపుకుంటున్నారు. what is true happiness. బాబా నవ్వారు, మరి అన్నారు, They మీ want పిల్లలైన to మీకు తెలుసు experience నిజమైన happiness in సంతోషం the ఏంటో. world. మరి వాళ్ళకైతే సంతోషం కావాలి ఈ ప్రపంచంలో. Inner happiness. మరి దానిలో అంతర్ముఖమైన ఆనందం They have యొక్క experienced అనుభవం true వాళ్ళకు లేదు. happiness. పిల్లలైన మీకు మాత్రమే Inner అంతరం ఆనందం యొక్క అనుభవం ఉంది, మీ పిల్లలకు మాత్రమే. అదే కాకుండా మీరు కూడా constantly happy. నిరంతరం సంతోషంగా ఉండేవాళ్ళు Baba was looking at అన్నారు. Dadi Gulzar. మరి బాబా గుల్జార్ దాది వంక చూసి Said she always is చెప్పారు, smiling, looking at Baba. గుల్జార్ దాది బాబా వంక చూసి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. Secret in her smile. నేను అడిగాను, బాబా ఏమన్నా రహస్యం ఉందా తన నవ్వులో అని. బాబా చెప్పారు, Very, very naturally, she always feels ఎందుకంటే తను సహజంగానే ఎప్పుడు being passed with honor పాస్ విత్ ఆనర్ గా and in company of Baba, like instant. బాబాతో ఉంటూ She has నిజాయితీగా feelings inside. తనకు అలాంటి ఫీలింగ్స్, అలాంటి భావనలు ఉంటాయి ఎప్పుడు. Also deep within her heart, తన మనసులో always లోతుల్లో ఎప్పుడు wishing ఎల్లప్పుడూ good feelings for శుభ everyone. ఆశీస్సులు, శుభ భావనలు Gracious అందరి కోసం feelings, ఉంటాయి. Baba said, even benevolent చాలా feelings in her heart. దయా And because పర of that presence and the vibrations దయతో of ఉన్న the three హృదయంతో ఉంటారు. దానివల్ల ఆ వైబ్రేషన్ల వల్ల, ఈ మూడు she లక్షణాల feels వల్ల very beautiful vibrations చాలా around మంచి her. భావనలు తన చుట్టూ
మంచి వైబ్రేషన్స్ తన చుట్టూతా వ్యాప్తి చేస్తూ ఉంటారు. దానివల్ల తను ఎప్పుడు నిరంతరం స్థిరంగా చాలా శక్తివంతంగా ఉంటారు. తన నవ్వు తన విజయానికి చిహ్నం. మరి గుల్జార్ దాది యొక్క చిరునవ్వు తన అంతర్ముఖంగా తన అంతర్శక్తులు ఆనందానికి చిహ్నం, విజయానికి చిహ్నం. మీరందరూ కూడా దాదిని అనుసరించాలి. తను ఎలా అయితే ఎల్లప్పుడూ ఎప్పుడు ముఖం పైన ఆత్మికమైన చిరునవ్వు విజయానికి చిహ్నంగా ఉండాలి అన్నారు. మరి లౌకిక ప్రపంచంలో ఎవరికి నవ్వటానికి మంచి నవ్వు ఏమీ లేదు. ఎప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందా అనే చింత చేయాల్సిన లిస్టు ఆ బరువులోనే ఉంటారు. కానీ మరి ఆత్మికమైన నవ్వు ముఖంతో ఉన్న పిల్లలను చూసి, బాబా పిల్లలను చూసి వాళ్ళకు కూడా అనిపిస్తుంది, వీళ్ళకి ఎలాంటి వరదానాలు ఉన్నాయి, ఎందుకు ఇలా ఉన్నారు, మనం కూడా అలా ఉండాలి అనుకుంటారు. మరి గుల్జార్ దాది అప్పుడప్పుడు కాదు, నిరంతరం అలా చిరునవ్వుతోనే ఉంటారు. అదే తన సేవ రహస్యం. బాబా తెలుసు పిల్లలందరూ చాలా చాలా సిన్సియర్ గా ఉన్నారు. బాబా ఎప్పుడు పిల్లలను దగ్గరే ఉంచుకుంటారు, చెంతనే ఉంచుకుంటారు. మరి పిల్లలైన మనం చాలా దగ్గరగా ఉన్నాం బాబా కని భావనలో ఉన్నాం. మరి బాబా ఎన్నో ప్రేమపూర్వకమైన ప్రియ స్మృతులను పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. హిందీలో చెప్తున్నారు. మళ్ళీ బాబా దగ్గరకు మీ అందరి ప్రేమ ప్రిస్మృతులను తీసుకొని భోగ్ పెట్టడం కోసం వెళ్ళాను. ఇది మన సౌభాగ్యం. రోజు వతనంలో బాబాతో గుల్జార్ దాదీజీతో కలవటం జరుగుతూ ఉంది. ఈ రోజు బాబా భోగును స్వీకరించారు. మళ్ళీ బాబా దాది చేత కూడా భోగు స్వీకరింప చేశారు. తర్వాత బాబా అందరి పట్ల స్నేహభరితమైన దృష్టితో చూస్తూ చెప్పారు, అందరి మనసు చాలా పవిత్రంగా శుద్ధంగా ఉంది. అందరికీ దాది పట్ల బాబా పట్ల ఎంతో ప్రేమ ఉంది. ఇదంతా మనసులో ఉంది. ఈ కారణంగా బాబా చెప్పారు, అందరూ అతక్ సేవాదారులుగా ఉన్నారు. అన్ని రకాల సేవను పిల్లలు చేస్తున్నారు. మనసు ద్వారా, వచనాల మాటల ద్వారా, కర్మ ద్వారా, శరీరం ద్వారా, మరి మనసు ద్వారా, ధనం ద్వారా ఈ అతక్ సేవ చేస్తున్నారు. అలసిపోని సేవ చేస్తున్నారు. అలపులేని సేవ. బాబా పిల్లలను తన రక్షణ అయిన ఛత్రఛాయ కింద ఉంచుతారు. మరి ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో దాని ప్రభావం, దాని యొక్క ప్రభావం, దాని నీడ బాబా పిల్లల మీద పడదు. ఎందుకంటే ప్రపంచంలో వారందరికీ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంటి అనే చింత వర్రీ ఉంది. మరి పిల్లలకైతే ఈ అన్ని విషయాల నుండి ఫ్రీగా ఉన్నారు. బాబా ఛత్రఛాయ ఉంది. వాళ్ళ పురుషార్థం యొక్క సేవలో నిమగ్నమై ఉన్న కారణంగా మరి ఎల్లప్పుడూ శ్రేష్టమైన కర్మ యొక్క కిరణాలను జమ చేసుకున్న కారణంగా పిల్లల్లో కూడా చాలా శక్తి ఉంది. బాబా చెప్పారు. ఇంకా గుల్జార్ దాది వంక చూశారు. గుల్జార్ ఈ అమ్మాయి, ఈ బిడ్డ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అన్నారు. మరి నేను అడిగాను, దాదీజీ యొక్క రహస్యం ఏంటి ఎప్పుడు నవ్వుతూ ఉండటానికి అని. దాది చెప్పారు, మరి నేను ఎప్పుడు సంపూర్ణంగా అనుభవం చేస్తాను, బాబా సమీపతను అనుభవం చేస్తాను. అందువలన లోపల సంతుష్టత ఏదైతే ఉందో దాని వల్ల నాకు ఎప్పుడు చిరునవ్వు వస్తూ ఉంటుంది అన్నారు. తర్వాత బాబా చెప్పారు, పిల్లలందరికీ గుల్జార్ దాది నుండి ఈ విశేషమైన గుణం తమ స్వరూపంలోకి
అనుభవం చేయాలి. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో పరిస్థితులతో అందరం మునిగిపోయి ఉన్నారు. మరి మీ యొక్క నవ్వు, మీ యొక్క ముఖ కవళికలు అవి అందరి మనసులో ఆశను జాగృతం చేస్తాయి. కొత్త ఉమంగ, ఉత్సాహాలు వస్తాయి. మరి మాటలతో అయితే సర్వీస్ చేస్తూనే ఉన్నాం వాణి ద్వారా. ఇప్పుడు ముఖం ద్వారా కూడా మనం చేస్తూ ఉండాలి. అలా చెప్పారు. మరి నేను అన్నాను, బాబా ఈరోజు విశ్వంలో, ప్రపంచంలో ఖుషీ రోజును జరుపుకుంటున్నారు, హ్యాపీ యోగిక్ డే. మరి బాబా నవ్వి అన్నారు, అందరికంటే ఖుషి హ్యాపీ డే మీకు ఎక్కువ అనుభవం ఉంది. వాళ్ళకైతే వస్తుంది పోతుంది ఖుషి, కానీ మీకైతే ఎప్పుడు మీతోనే ఆ ఖుషి ఉంటుంది అని చెప్పారు. మరి బాబా ఇదే కోరుకుంటున్నారు. ఇదే విధంగా మీరు ఎప్పుడు ఖుషిగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. అందరి ముఖం ఎప్పుడు వెలుగుతూ నవ్వుతూ ఉండాలి. అందరిలో చాలా చాలా ఆశల దీపాలు అందరి మనసులోనే వెలుగుతాయి అని చెప్పారు. అలా చెప్తూ బాబా అందరికీ ఎంతో ఎంతో ప్రియ స్మృతులు ఇచ్చారు. మరి ప్రేమ దృష్టితో విదాయిని చెప్పారు. వీడ్కోలు తీసుకున్నారు. ఓం శాంతి. ज्वालामुखी योग ज्वालामुखी योगम और योग की सब्जेक्ट हमारी विशेष सब्जेक्ट है. యోగం యొక్క సబ్జెక్టు మన విశేషమైన మన విషయం, మన ప్రధాన విషయం. तो कामन योग में हम बैठते ही है ज्वालामुखी योगम, परमात्मा की याद. యోగంలో మనం కూర్చొని నేను ఒక ఆత్మని, బాబా నా తండ్రిని కూర్చుంటాం. కానీ సమయానుసారంగా బాబా చెప్తున్నారు, మరి ఇప్పుడు సాధారణమైన యోగానికి సమయం కాదు, ఇప్పుడు జ్వాలాముఖి యోగం కావాలి, అవసరం. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోని అందరు ఆత్మలను మనం పరివర్తనం చేయాలి, సమయాన్ని పరివర్తన చేయాలి. మొత్తం ప్రపంచానికి మన బాబా వచ్చారు, వారసత్వం ఇస్తున్నారు. మరి అని చెప్పాలి, మీరందరూ వారసత్వాన్ని తీసుకున్నారు కదా, పక్కాన చేయొద్దండి. వారసత్వం తీసుకునే వాళ్ళు కొంచెం అయితే తీసుకోలేదు కదా, చాలా వారసత్వాన్ని తీసుకున్నారు కదా. మరి కొంచెమే తీసుకుంటే అప్పుడు బాబాకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, మరి మనందరం బాబాతో చాలా ప్రేమతో చెప్తూ ఉంటాం కదా, బాబా మేము మీతోనే ఉన్నాం బాబా అంటున్నాం కదా. మరి మీరు ఎక్కడ సెంటర్లో ఉన్నా, వేరు వేరు కేంద్రాల్లో ఉన్నా, రోజంతా ఏం గుర్తుంచుకోవాలి, బాబా మీతో ఉన్నారనే కదా. ఇప్పుడు కూడా బాబా మనతోనే ఉన్నారు, మరియు మనతోనే మనం ఇంటికి బాబాతో కలిసే వెళ్తాము. బాబా మేము మా ఇంటికి కలిసే వస్తాము, తర్వాత రాజ్యానికి కూడా వెళ్తాము. ఇదే కదా మనం బాబాకి ఇచ్చిన వాగ్దానం. సరైనదేనా? ఓం శాంతి.
దీది నుండి విందాం. Om Shanti. How many of you have met Dadi Gulzar? Can I see hands? మీలో ఎంతమంది గుల్జార్ దాదిని How చూశారు? many of you have met Dadi Gulzar? చేతులెత్తండి ఎవరెవరు గుల్జార్ దాదిని చూశారో. Yeah, 50%. Right? 50% పైనే చూశారు. Mhm. ఇంకెక్కువ మంది. Yeah, ఓకే, show your hands. చేతులెత్తండి. It was so interesting. ఇది Two personalities, right? చాలా ఆసక్తికరమైనది. 2 రకాల As Dadi పర్సనాలిటీస్ Gulzar, చూడటం. గాది another గుల్జార్గా is when ఒకటి, రెండవది Avyakt Bap Dada అవ్యక్త బాప్ used the దాదా chariot ఆ రథాన్ని to give వినియోగించేటప్పుడు, drishti and Baba దృష్టిని Murali. ఇచ్చేటప్పుడు, బాబా మురళి చెప్పేటప్పుడు. As ఎందుకంటే Dadi Gulzar, she was very loving, simple, దాది friendly. గుల్జార్ ఎప్పుడు చాలా ప్రేమగా, సింపుల్ గా, very friendly. స్నేహంగా So ఉంటారు. she will just become part of us. మరి మనలో I కలిసిపోతారు. remember that నాకు many గుర్తొస్తుంది times in Om Shanti Bhavan, ఓం శాంతి భవన్లో, in Pandav Bhavan, we used to have cultural programs in the evening. పాండవ భవన్లో సాయంత్రం పూట You know, when కల్చరల్ there is ప్రోగ్రామ్స్ a జరిగేవి. at the end there is cultural program. ఏ గ్రూప్ వచ్చినా చివర్లో ఏదో ఒక So, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ She ఉండేవాళ్ళు. used to come little bit later. తను కొంచెం లేట్గా వచ్చేవాళ్ళు. And because sometimes we were not sure if she's coming or not. So ఎందుకంటే we were కొన్నిసార్లు తను discussing. వస్తుందా రాదా కూడా తెలియదు. When ఎందుకంటే she ఎప్పుడు comes, then ఫిక్స్ I చేసేవాళ్ళం కాదు. తను వచ్చినప్పుడు మేము మొదటి వరుసలో okay, మేము Hanukkah, కొంచెం then, అటు ఇటు so that we can make space కదిలే for her. వెళ్ళే వాళ్ళము. తను ఎందుకంటే తనకు And సీట్ she కోసం normally come and wherever we give her, తను to చాలా sit, she will వినయంగా sit there. We ఎక్కడ never స్థలం ఉన్నా complain, you know. కూర్చునేవాళ్ళు. Generally it is like, where is my seat? And it should be fixed. మామూలుగా అయితే నా సీట్ ఏది, And ఇది she really looked at ఫిక్స్డ్ అయి me ఉండాలి very కదా అన్నట్టు ఉంటారు కదా. కానీ అది ఎప్పుడు అలా ఉండేవాళ్ళు కాదు. just చాలా with వినయంగా respect. ఎక్కడ ఉన్నా అక్కడ కూర్చునేవాళ్ళు Generally ప్లేస్. should be that, no, we have seats for daddies. మనం జనరల్ గా అయితే Because దాదికి whatever సీట్ reason ఇవ్వాలి and అనుకుంటాం. whatever కానీ is ఏ కారణం during those programs, వల్ల అయినా కానీ ఆ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు తనకి ఎప్పుడు సీట్లు never ఉంచేవాళ్ళం had కాదు. this consciousness of I am తను ఎప్పుడు senior, so ఆ భావన ఉండేది I కాదు should తనకి. have a నేను seat. సీనియర్ని, నాకు ఎప్పుడు ఒక సీట్ రిజర్వ్ చేసి ఉండాలి That she అని was ఎప్పుడు very loving. అనుకునేవాళ్ళు కాదు. తను చాలా వినయంగా వచ్చేవాళ్ళు. Of course, we all have lot of respect మాకు for కూడా Dadi. చాలా గౌరవం ఉండేది దాది అంటే. Dadi Gulzar, నేనేం చెప్తున్నా she అంటే was very, very humble and had గుల్జార్ దాది no చాలా వినయంగా expectations of ఉంటారు. anything. దేని మీద ఆశపడరు. Generally, being chariot of God, కానీ సాధారణంగా భగవంతుడి రథం అంటే lot of love. తను అనుకోవాలి కదా, తనకు ఎంతో స్వాగతం, Sit గౌరవం ఇవ్వాలన్నట్టు. కానీ తను సింపుల్ గా వచ్చి కూర్చునేవాళ్ళు. మరి ఈ పేరు ప్రఖ్యాతలు వీటన్నిటి నుండి చాలా దూరంగా ఉంటారు. నాకు తెలుసు. ఎందుకంటే తను ఆశ్చర్య నేను తన సింప్లిసిటీని చూసి నేనే ఆశ్చర్యపోయేదాన్ని. నన్ను ఎప్పుడు నేను భగవంతుడి రథాన్ని నాకు స్పెషల్ గా ఉండాలి, స్పెషల్ సీట్, స్పెషల్ గౌరవం ఉండాలి అని ఎప్పుడు అనుకునేవాళ్ళు కదా. అది చూడటానికి చాలా బాగుండేది. మరి బాబా రథం లాగా ఉంటూ కూడా ఇది ఆసక్తిగా చూడాల్సిన విషయం. బాబా మాట్లాడే ముందు బాబా మాట్లాడే ముందు స్టేజ్ మీద ఎన్నో జరుగుతుంటాయి. తీసి అది పెట్టి ఇది సర్దుతూ ఉంటారు. అందరూ అటు ఇటు స్టేజ్ మీద సీట్లు మారుతూ ఉంటారు. మరి దాది వస్తారు స్టేజ్ మీదకు. బాబా దాది వాళ్ళు వచ్చి కూర్చునే విధంగా బయట ఏమీ జరగట్లేదు అన్నట్టుగానే ఉండేవాళ్ళు. చాలా చాలా ఏకాగ్రతలో ఉండేవాళ్ళు దృష్టిస్తూ. మనం అయితే మన చుట్టుపట్ల కర్మయోగం కానీ ఏదైనా జరుగుతూ ఉంటే అది జరగాల్సింది జరుగుతూ ఉన్నా కానీ మరి బాబా సైలెన్స్ లో చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అయ్యేది కాదు. దాని నిజంగా చాలా వింతగా ఉండేది.
మరి ఈ చుట్టూ ఏం జరుగుతున్న బాబాతో అవ్యక్త స్థితిలో బాబాతో ఉండటం అనేది అది ఆ సైలెన్స్, ఆ ఫోకస్, ఆ ఏకాగ్రత, ఆ అటెన్షన్, ఆ సాధనే నేను కూడా ఆ ప్రాక్టీసే నేను నేర్చుకున్నాను. దానికి నేను అటెన్షన్ ఇస్తూ ఉండే దాన్ని బాబా ఆరాధనలోకి వచ్చినప్పుడు మనం ఎన్నో కథలు విన్నాము. ఒకసారి దాది న్యూయార్క్ వచ్చినప్పుడు చుట్టూ చూస్తున్నారు కారులో నుండి పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ వైపు, కానీ ఎప్పుడు చాలా చాలా నిశ్శబ్దంగా ఉంటారు. తెలుసు ఇలానే ఉంటుంది ప్రపంచం, ఇది కలియుగం అని. మరి ఆ జ్ఞాన సారం తనలో ఎలా ఉండేదంటే ఎలాంటి ఆకర్షణ ఉండేది కాదు, అలాని ఎలాంటి వికర్షణ కూడా ఉండేది కాదు. ఎలాంటి డిస్ట్రాక్షన్ కూడా ఉండేది కాదు. మరి బాబా కంపెనీలో తను ఎప్పుడు బాబా దాది మళ్ళీ ఇంకేం చెప్పారు, వల్కానిక్ యోగా వల్కానిక్ యోగా గురించి మాట్లాడారు కదా, యోగాగ్ని. సో అలా ఎప్పుడు యోగంలోనే ఉండేవాళ్ళు. चार गुण जीवन में నాలుగు గుణాలు मैंने देखा है। జీవితంలో पहला है धीरज। ऐसे डिटेल नहीं सुनाती हूँ, परंतु कोई अब गहराई में जा करके आत्मा मन स्थिति में अगर धीरज के देखेंगे ना, धीरज धर मन व मन को धीरज दो, जल्दी अधीरे न हो जाओ। జీవితంలో ఎల్లప్పుడూ 4 లక్షణాలు ఉండాలి. మొదటిది సహనం. అయితే నేను వివరాల్లోకి వెళ్ళను, కానీ కొంతమంది ఆత్మలు ఇంకా ఎక్కువ చేతనావస్థలో లోపలికి వెళ్ళొచ్చు. మరి వారి సహనాన్ని చూస్తూ మనసుకు సహనాన్ని ఇస్తారు. అసహనం మిమ్మల్ని వ్యర్థమైన ఆలోచనలకు తీసుకువెళ్తుంది, మరి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. రెండవ గుణం సహనం. మీరు సహనం యొక్క ఈ నాణ్యత యొక్క లోతుల్లోకి వెళ్ళినప్పుడు నేను సహించడానికి ఎక్కువ శక్తిని తీసుకుంటాను అని మనం అనము, కానీ తట్టుకునే శక్తి అయితే వస్తుంది కదా. ఇది ఎంత పెద్ద విషయం. నేను సహించాల్సి వస్తే మరి దుఃఖాన్ని అనుభవం అనేది ముఖంలో భారం రాకూడదు. మరి కళ్ళు అప్పుడు దుఃఖం భారం ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అది సహనం కాదు. మూడవది స్నేహము. మన వైఖరి, ఎవరు నా శత్రువు కాదు, ఎవరైతే మనల్ని అగౌరవపరుస్తారో వాళ్ళు నా స్నేహితులు. ఇవే బాబా మాటలు. వాళ్ళను మిత్రులుగా స్వీకరించండి. నన్ను మెచ్చుకునే వాళ్ళు నా స్నేహితులు, ఒకరిని నా శత్రువుగా నన్ను విమర్శించే వాళ్ళను శత్రువుగా చూడటం, ఇది జ్ఞానుల జ్ఞానం కాదు అనేవాళ్ళు. నన్ను ప్రశంసిస్తున్నవాడు నన్ను సంతోష పెట్టగలడు, కానీ ఈ రోజు నన్ను ప్రశంసించిన వారు రేపు ఏదైనా చేయొచ్చు. మరి అదే జీవితానికి నా మద్దతు కాకూడదు. ప్రశంసలు మద్దతు ఆధారంగా నేను సేవలో ఉండను, ప్రశంసల ఆధారంగా నాకు అలాంటి సంబంధం లేదు. ఇది గుర్తుకొస్తుంది. తర్వాత ఏ మమ్మా బాబాకు देखा है। మరి ఈ స్నేహం యొక్క వైఖరిలో మనం అందరినీ కలుస్తాము. ఇదే మమ్మా బాబా యొక్క వైఖరి. ఎవరెలా ఉన్నా స్నేహభావంలోనే ఉంటాం.
ఓం శాంతి. There is so much we can reflect on what Daddy is saying in few words, but really very, very rich and very deep. But the way Daddy talked about dependency on praise, that when I'm praised or if nothing happens, then my happiness is really depending on what I am receiving from outside. దాది సంతోషం ఎప్పుడు బయట లభించే దాని మీద ఆధారపడి ఉండేది కాదు. మనకు కనుక అలాంటి సహనం, ఓర్పు ఉన్నప్పుడు ఏది మనల్ని ఏ చిన్న విషయం జరిగినా మన ముఖంలో చూపించటం కానీ, మన ఫీలింగ్స్ లో కనపడటం కానీ, మన స్థితి మారటం కానీ ఉండదు. మరి స్నేహంతో ప్రేమగా ఉండే ఆధారంతో మనకు ప్రశంసలు వచ్చిన, మంచి మెచ్చుకున్న, సంతోషంగా ఉండటం అలాంటి ఆధారం ఏమి ఉండకూడదు. దాది ప్రయత్నాలు ఎప్పుడు తన హృదయపూర్వకంగా ఉండేవి. మనం హృదయపూర్వకంగా చేసేటప్పుడు సిన్సియర్ గా ఉన్నప్పుడు ఎలాంటి కంప్లైంట్ ఉండదు, ఎక్స్క్యూజ్ ఉండదు. ఇలా మనం ఎప్పుడు ఏకాగ్రతలో ఉంటే, సిన్సియర్ గా ఉంటే చేయగలుగుతాం. రోజుకు 12 సార్లు బాబాను గుర్తు చేసుకుంటాము, గంటకు ఒకసారి. మరి ఇంకా ఎక్కువ ఓర్పు ఉండాలి. దాదీకి ఎంతో ప్రేమ ఉండేది. మురళి అంటే మన యొక్క శక్తి మురళి నుండి లభిస్తుంది. ఈరోజు మురళిలో భగవంతుడు అంటే సహన సాగరుడు. మరి అలా బాబా జ్ఞానాన్ని ఎలా ఇస్తారు అంటే, జ్ఞానమే శక్తిగా మారాలి. మరి జ్ఞానాన్ని తెలుసుకోవటం, దాన్ని మళ్ళీ చెప్పటం ద్వారా కాదు. మరి జ్ఞానాన్ని నేను అలా శక్తిగా మార్చుకున్నానా అంటే, మరి మురళినే కదా మూలం. అది చెప్తూ ఉండేవాళ్ళు, మురళి ప్రతిరోజు మనకి ఎలాంటి అనారోగ్యం ఉన్నా, డాక్టరు మరి అనారోగ్యం ఉన్నప్పుడు ఎక్స్రే తీస్తారు, లేకపోతే ఇప్పుడు సోనోగ్రామ్ అంటారు, ఎంఆర్ఐ అంటారు, రకరకాల స్కానింగ్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా మనం ఆబు రోడ్ హాస్పిటల్ కూడా ఎంఆర్ఐ మెషిన్ తీసుకున్నారు. ఎందుకు ఇంత ఖరీదైన మెషిన్ అంటే, ఇప్పుడు వచ్చే రోగాలు మామూలు మెషిన్ల ద్వారా తెలియవు, ఎంఆర్ఐ ద్వారానే తెలుస్తాయన్నారు. సో దానివల్ల వాళ్ళకి కరెక్ట్ గా తెలిసిపోతుంది ఎలాంటి అనారోగ్యం ఉందని. అలా కరెక్ట్ గా దాన్ని తెలుసుకుంటే అనారోగ్యాన్ని, దాని ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. మరి మురళి కూడా అలానే ఎక్స్రే నా మీద నేను ఎక్స్రే తీసుకున్నట్టే. అంటే మురళి ద్వారా నాకు నేనేంటో తెలుస్తుంది, నాకు ఎంత శరీరాభిమానం ఉంది, ఎంత ఆత్మాభిమానం ఉంది, ఎంత మంచి భావాలు అందరి పట్ల ఉన్నాయి, ఎంత తొందరగా అవి మాయమవుతున్నాయి. ఇదిలా క్లియర్ గా నన్ను నేను చూసుకోవచ్చు. మురళి అందుకే చాలా చాలా ముఖ్యం. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు నాలో లోతుగా ఎలాంటి సంస్కారాలు ఉన్నాయి అనేది. మరి అది ఎక్స్రేలా మురళిలో కనపడుతుంది. ఈ సంస్కారాలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి. అంటే ఆ సంస్కారాల మూలాలు మారలేదనే కదా. మరి సంస్కారాలు అయితే మారాయి, కానీ అది ఆ మూలాలు మారలేదు అంటారు కదా. తెలియకుండా ఎక్కడి నుంచి వచ్చింది సంస్కారం, ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచనలు అనుకుంటాం కదా. మరి
దాది అంటున్నారు మరి ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు బయటపడుతూ ఉంటాయి, ఆవిర్భవిస్తూ ఉంటాయి. మరి మనం ఇంకా అటెన్షన్ లో ఉండాలి. మరి అప్పుడే మన రికార్డు నిరంతరం ఉంటుంది. మాయ అయితే ఆ రికార్డుని బ్రేక్ చేయాలని చూస్తూ ఉంటుంది. మరి మాయ వచ్చినప్పుడు మాయ వచ్చినప్పుడు పడేస్తుందని కాదు, మాయ వచ్చినా నేను ఇప్పుడు విజయుణ్ణి. మరి మాయ మనకి ఎన్నాళ్ళ నుంచో స్నేహితురాలు కాబట్టి వస్తుంది, కానీ నేను ఎప్పుడు వచ్చినా నేను విజయుణ్ణి. నేను ఎప్పుడు దాంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయకుండా నేను విజయుణ్ణి. మరి మురళినే మంత్రం. ఈ మంత్రాన్ని నేను పొద్దున్న చదివిన తర్వాత కూడా మనసులో మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే ఎన్నోసార్లు నేను విజయునిగా అవ్వాలి. లేకపోతే సంస్కారాలు వస్తూనే ఉంటాయి, ఆ సంస్కారాల వల్ల మన భావనలు మారుతూ ఉంటాయి, భావనల్లో వస్తూ ఉంటాయి. మరి మురళిలో ద్వారా, మెయిన్ టీచింగ్స్ ద్వారా మనం నాలెడ్జ్ని శక్తిగా మార్చుకోవచ్చు. ఓం శాంతి. మోహిని దేవి అందరికీ ప్రేమపూర్వక శుభాభినందనలు. ఇది చాలా స్పెషల్ గా ఉంది. దాది ఉంది, జానకి దాది ఉంది, మీరున్నారు, గెస్ట్లు ఉన్నారు. మరి ఈ ప్రొడక్షన్ అంతా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. మరి నేను రిటైర్ కూడా అవుతాం అనుకుంటున్నాను తొందరలో. మరి నేను ఎందుకంటే రిటైర్ అయిపోయి అవ్యక్త పరివారంలో జాబ్ తీసుకుందాం అనుకుంటున్నాను. So Manididi, I was really enjoying the thoughts on the Janki, and for us one unique aspect was that she has been talking so much knowledge for so many years, and at the end ఎంతో జ్ఞానాన్ని ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నారు. making the classes shorter and shorter. మరి చివరిలో తను ఇంకా క్లాసును ఇంకా తక్కువ చేసేవాళ్ళు గుల్జార్ దాది. మరి చివరి క్లాసులన్నీ నేను ఎవరితో ఉన్నాను ఇలాంటి సారంలో ఉన్నాయి కదా చివరికి వచ్చేసరికి. Yeah, definitely the third one, recent issues and what I have to do. నేనేం చేయాలి, మూడవది నేను ఎవరిని, నేను ఎక్కడున్నాను, నేను ఎవరి వారిని, ఏం చేస్తున్నాను. మరి మనం వినేటప్పుడు తన ద్వారా కొన్ని లైన్లు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. So I think that's what happens, that reflection, churning, then becoming embodiment, and after doing constant seva, there are just few words which are left to కొన్ని మాటల్లోనే తను సేవ చేసేవాళ్ళు. ఆ మాటలు చాలా చాలా శక్తివంతంగా ఉండేవి. గుల్జార్ దాది, జానకి దాది కొన్ని మాటల్లోనే చాలా చాలా శక్తివంతంగా తగిలేట్టుగా ఉండేవి. మీ అనుభవం ఏంటి? నేను దాని మీద వాటిని గురించి ఆలోచిస్తున్నాను. బాబా అడుగుతున్నారు కదా మీరు ఎవరి వాళ్ళు అని. నేను బాబా సంతానాన్ని, బాబా నా వాళ్ళు అనుకుంటాం కదా. మరి నేను సీరియస్ గా ఆలోచిస్తున్నాను, అది ఎంత 100%, 50%? కొంత నా కోసం నేను ఉంచుకున్నానా బాబాకి ఇవ్వకుండా, లేకపోతే 100% బాబాకి చెందిన వాడినైనా? మరి దాదీలు ఎవరిని బాబా నుండి వేరు చేయలేం కదా. మరి బాబా నా వాళ్ళు, నేను బాబా వారిని అనుకున్నప్పుడు ఏంటి అర్థం? ఇది చెప్తున్నారు. మనందరం 100% కదా. నువ్వు ఇంకెవరున్నారు 100% బాబా? నా జీవితంలో 100% బాబా అనేవాళ్ళు నేనైతే బాబా వారిని, బాబా నా వారే. ఇదైతే 100% కరెక్ట్, 100కి 100 కరెక్ట్. To see that how Baba's sanskars, Baba's మరి qualities, నేను బాబాకు చెందిన దాన్ని, బాబా యొక్క లక్షణాలు,
నాలో నాలో ఎంతో కలిసిపోయి ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాం, బాబా దగ్గరలోనే బాబాలానే ఉన్నాము. మరి మురళి రేపు చెప్పేటప్పుడు ప్రతి అడుగు ఒక అడుగు ముందుకేసే కొద్దీ నేను ఇంకా ఎన్నో అడుగులు ముందుకు తీసుకువెళ్తాను అంటారు కదా. మరి ఒక్క అడుగు వేస్తే మనం చూడొచ్చు ఎంత ముందుకు వచ్చామని. స్టెప్స్ ఆఫ్ కరేజ్, ఎన్నో అడుగుల ధైర్యాన్ని మనం is really many folds. So సాధించుకున్నాం. ఏదైతే తిరిగి వస్తుందో little margin is there. Right? I know we have a special guest మనం tonight. బాబాలానే అవుతున్నాం, కొంచెం మార్జిన్ ఉంది ఇంకా అంటున్నారు. Understanding more, I get a blessing. మరి నేను ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా ఎక్కువ అర్థం చేసుకోవడానికి నాకు ఆ దీవెనలు వస్తున్నాయి. మరి మీరు కూడా ఆ బ్లెస్సింగ్ మెషిన్, ఎంఆర్ఐ మెషిన్ ఉపయోగిస్తున్నారా మమ్మల్ని దీవెనలు ఇవ్వటానికి? అంటే ఆ దీవెనల మెషిన్, ఎంఆర్ఐ మెషిన్ అంటే దీవెనలు ఇచ్చే మెషిన్, ఓకే, ఆ మెషిన్ ద్వారా ఇస్తున్నారా? I was wondering, Maniditi, you saw last time you saw Daddy Gulzar. మీరు దాది గుల్జార్ని బాబా పక్కన చూసినప్పుడు 50 ఏళ్ల క్రితం బ్రహ్మబాబా పక్కన గుల్జార్ దాది కూర్చోవటం, అప్పుడు మనకు తెలియదు బాబా రథంగా అవుతారని. ఎక్కువ బ్రహ్మబాబాతో చూసుండే వాళ్ళు కాదు కదా. That's interesting. I never thought I would see her like that. ఇది చాలా ఆకర్షణీయం. ఎన్నో 50 ఏళ్ల తర్వాత ఇద్దరిని పక్కన చూశాను అనుకున్నారా? అలా తను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. మా అమ్మ శరీరాన్ని వదిలిన తర్వాత బాబా పక్కన కూర్చునే వాళ్ళు, గుల్జార్ దాది మెసేజ్లు తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు బాబా పక్కనే ఉండేవాళ్ళు. మా అమ్మ శరీరాన్ని వదిలిన తర్వాత చాలా సార్లు బ్రహ్మబాబా పక్కన ఉండేవాళ్ళు. కానీ సూక్ష్మతంలో చూసినప్పుడు అది ఎలా అంటే ఒక చిన్న బిడ్డలాగా చాలా ఉత్సాహంగా, చాలా నవ్వుతూ ఉన్నారు. మరి తనలో ఆ లక్షణం ఉంది. దాది జీవితంలో ఇంకేమీ ఉండేది కాదు, ఎప్పుడు సంతోషంగానే ఆనందంగానే బాబాతోనే, బాబా ద్వారానే ఉండేది. మరి ఆ వ్యక్తిత్వం తనలో ఎప్పుడు ఉంది. ఇప్పుడైతే మరి నేను ప్రతి సాయంత్రం చూస్తూనే ఉన్నాను, అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. తను ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఎప్పుడు ఉండేవాళ్ళు, ఇది ఇంకా వేరే ఏమైనా భావన? ఎందుకంటే సూక్ష్మవతనంలో కూడా సూక్ష్మ రూపంలో తను చుట్టూ తిరుగుతున్నట్టున్నారు. మరి హాస్పిటల్లో కూడా తను ఏంజిల్ లాగా మనం చూసాము. ఇప్పుడు శరీరం బంధం నుండి తను విముక్తి చెందారు కాబట్టి అనంతమైన ఫీలింగ్స్, సేవ యొక్క భావనలు ఉండొచ్చు. చాలా సుందరమైన పర్సనాలిటీ, ఏంజలిక్ రూపం, పరిస్థితి రూపం చాలా స్పెషల్. మీరు ప్రతిరోజు చూస్తున్నారు డ్రామాలో, ఇది ఒక ప్రత్యేకమైన దృశ్యం. మా గౌరవాన్ని మేము కూడా అడిగామని చెప్పండి. మాంట్రియల్ కి రమ్మని చెప్పండి, మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాం. కెనడాకి రమ్మని చెప్పండి దీదీకి, గుల్జార్ దాదికి. మనతో ఒక గెస్ట్ ఉన్నారు. కొన్ని ప్రశ్నలు అడిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. నలీషా బేన్ ఈ రోజు రాత్రి మనతో ఉన్నారు. నలీషా బేన్, మీ స్టోరీ దాదితో మీకు చాలా మంచి సంబంధం ఉండేది, చాలా దగ్గరతనం ఉండేది. అది ఎలా జరిగింది, ఎక్కడి నుండి వస్తుంది, మీరు ఎలా ఇంతకు ముందు జన్మలో మీరు దాదికి ఫ్రెండా ఏంటి? మరి ఆ స్టోరీ ఫుల్ గా చెప్పండి మాకు, ఇది ఎలా జరిగింది? Very nice to have you. Very happy to chit chat with you and మీతో మాట్లాడటం హ్యాపీగా ఉంది. చాలా రహస్యమైన కథలు ఉన్నాయని నాకు తెలుసు.
really honored to be here today with everyone. నలిషా బెన్ చెప్తున్నారు, నేను నాకు చాలా I feel so సంతోషంగా ఉంది మీతో ఈరోజు. actually Baba and Dadi's blessings that really brought me to where I am right now. దాది బాబా ఇద్దరు నన్ను నేను ఇప్పుడు ఎక్కడ ఉన్న దగ్గరికి తీసుకొచ్చారు. And నేను 9 ఏళ్ళ అమ్మాయిగా బాబా దగ్గరకు వచ్చాను. my first Raksha Bandhan, my first Rakhi was being tied with Dadi Janki. మొట్టమొదటి రాఖీ జానకి దాది కట్టారు 9 ఏళ్ళప్పుడు. నాకు నేను తెలుసుకోలేదు అప్పుడు, దాని విలువ ఏంటో నాకు అర్థం కాలేదు అప్పుడు. నాకు గుర్తుంది ఆ తర్వాత, ఆ క్షణం తర్వాత But I also దాది కళ్ళు ఎప్పుడు నా మీద ఉన్నట్టు అనిపించేది. నా కళ్ళు కూడా దాది మీదే ఉండేవి. continued to, and I grew up with అలా lots of love. When you grow అలా up in a Brahmin family, ఎంతో ప్రేమతో నేను పెరిగాను. you're not loved. బ్రాహ్మణ పరివారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మనం ప్రేమను మిస్ అవుతున్నాం అనుకోము. మరి దాది ప్రేమ ఇంకా నన్ను And it with just one glance, బాగా వృద్ధి చేసింది. ఒక్క చూపుతోనే మీరు చాలా ఉన్నతంగా అయినట్టు అనిపిస్తుంది దాది చూపు. మరి ఆ తర్వాత మరి నేను 20 ఏళ్ళ వరకు వచ్చేసరికి నా లౌకికమైన తల్లి జయశ్రీ బెన్ వాళ్ళ అమ్మాయి అండి. జయశ్రీ బెన్ సో రవీంద్ర భాయ్. సో నేను అంటున్నారు, నేను 20 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా విడదీయరాని బంధం ఏర్పడింది దాదితో. the yagya, but also with Dadi, where I just దాదితో యజ్ఞంతో ఇంకా నా బంధం పెనవేసిపోయింది. ఇంకా దగ్గర చేరువుగా అయిపోయాను. that value because it just felt so natural to be near Dadi. I had, whether it be traveling with her or just staying with her and helping to look after her. దాదితో ఉండటం, తనతో ప్రయాణించటం, తనతో పాటు ఉండటం. But what was really happening is Dadi was looking after me all these years. నేను దాది చూసుకోవటం కాదు, దాది నన్ను చూసుకునేవాళ్ళు ఎన్ని ఏళ్ళు. దాది అలా నన్ను రక్షించేవాళ్ళు. యజ్ఞ రక్షకురాలు, మరి యజ్ఞాన్ని సంరక్షిస్తున్నారు, యజ్ఞాన్ని ఉన్నతి చేశారు. మరి తను అలా దాది యజ్ఞం యొక్క సంరక్షణ చేశారు. మరి నేను నా పాత్ర అయితే యజ్ఞానికి సేవ చేయటం, మరి అందులో భాగం దాది కూడా to assist and support and just ఏ రకంగా అయినా అవసరమో అది నేను సరే అని చెప్పేదాన్ని, చేసేదాన్ని. Did you find she had a lot of expectations on you? Do you feel that she was? మరి దాదికి నీ మీద ఏమన్నా ఆశలు ఉండేవా? ఒక్కోసారి మిమ్మల్ని ఇది చెయ్యి అది చెయ్యి అని అమ్మలాగా మిమ్మల్ని నొక్కి చెప్తూ ఉండేవాళ్ళ? expectation without voicing it. She never said you should do this, you should do that. But నలిషా బెన్ చెప్తున్నారు, తనకు సూక్ష్మమైన ఆశలు ఉండేవి కానీ బయట కనిపించే కాదు, మాటల్లో ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవాళ్ళు కాదు. yourself. And she goes, అనేవాళ్ళు, నీతోనే ఉంటున్నావా, నువ్వు ఒకదానే ఉంటావా అనేవాళ్ళు. నేను జాబ్ లో ఉంటాను. సరే సరే అనేవాళ్ళు. మరి ఎలా చేస్తావు ఇది జాబ్కి వెళ్ళేటప్పుడు బట్టలు ఎలా వేసుకుంటావు, ఇలా వేసుకోవాలి కదా అనేవాళ్ళు నేను చెప్పే ముందే. ఎంత సంపాదిస్తున్నావు అనేవాళ్ళు. అలా మేము కూర్చొని నేను ఎంత వస్తుంది, మరి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది అన్ని తెలుసుకున్నారు. అంటే నన్ను బలవంతం చేయటం కాదు, నన్ను చెక్ చేస్తూ ఉండేవాడిని. నేను క్రమశిక్షణ, బ్రాహ్మణ జీవితం అంటేనే ఓ పెద్ద క్రమశిక్షణ, శ్రీమతం, ఒకళ్ళు ఉండటం అంటే మరి ఎలా ఉంటావు, నీకు రోజు టైం టేబుల్ ఎలా ఉంది, ఎలా సేవ చేస్తున్నావు ఉద్యోగంలో, ఎప్పుడు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేవాళ్ళు కాదు. కానీ క్వశ్చన్లు ఎలా ఉండేవి అంటే ఆ క్వశ్చన్లు నేను అనిపించేది నాకు, నేను ఎప్పుడు ఇంకా ఇంకా ఉన్నతమైన పురుషార్థం చేయాలి. మరి తను చేసిన విధానం చాలా అమ్మలాగా చేసింది. తన దారిలోనే ఇది నా దివ్య దృష్టిని కోసం అన్నట్టు చెప్పేవాళ్ళు. అది చాలా సుందరమైన ప్రేమతో చెప్పే మాటలు ఎప్పుడు మనం సరే దాది అన్నట్టే ఉండేవి. మరి ఎప్పుడు మేము దాదితో మాట్లాడినా ఏ ప్లాన్ వేసుకున్నా అది సరిగ్గా ఉండేది. మరి దాది నుండి మీరు ఏమి నేర్చుకున్నారు అని అడుగుతున్నారు ఎరిక్ భాయ్. Brahma Baba.
She మలిషా brought me అని చెప్పారు, నన్ను బ్రహ్మ బాబాకు దగ్గరగా చేశారు తను. said, follow the father, but follow Brahma Baba, just like Mohini Didi was talking about. And it's మోహిని just దీది ఎలా అయితే మాట్లాడుతున్నారో అలా జానకి దాది నన్ను బ్రహ్మ బాబాను దగ్గరగా relationship. But అనుసరించడానికి also it was about కారకురాలయ్యారు. being open to whatever drama was going to reveal to me. తను ఎప్పుడు చాలా ఓపెన్ గా ఉండేవాళ్ళు. డ్రామా ఏం ముందు మన ముందుకు తీసుకొస్తుంది అనేది చెప్పేవాళ్ళు. నా పాత్ర ఏంటి, 9 ఏళ్ల నుంచి డ్రామాలో ఉన్నాను, నాకు రహస్యాలు కాదు, నాకు ముందే తెలియాలి, నాకు నా పాత్ర ఏంటి చెప్పు అన్నట్టుగా ఉండేదాన్ని. కానీ అది ఎప్పుడు జవాబు చెప్పలేదు. ఎప్పుడు మనసు ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ గా ఉంటే డ్రామా అదే చూపిస్తుంది అనేవాళ్ళు. తనంతా అది నాలో ఎంతో నమ్మకంని నేర్పించింది. దాదికి డ్రామాపై బాబాపై ఎంతో నమ్మకం ఉండేది. నాకు కూడా నా మీద కూడా అంత నమ్మకం ఉన్నట్టు తెలిసింది. ఇదంతా నాతో నేనే ఉంచుకోవటం కాదు, దాది ఏదైతే పొందారో అది షేర్ చేసి నాతో పంచుకునే వాళ్ళు. అది నన్ను ప్రేరేపించింది. నేను కూడా అలానే దాదితో చేయాలని. దాది నాకు వదిలింది ఏంటంటే ఇది మీ దాది ఆ కోసం ఏం చెప్పినట్టు అనిపించిందంటే, ఈ యజ్ఞాన్ని సంరక్షించే పాత్ర నీది అని చెప్పినట్టు అనిపించింది వెళ్ళే ముందు. అవును, నేను దాదితో ఎంతో ఉన్నాను. మధువనంలో కూడా తనతో ఉండేదాన్ని, పీస్ విలేజ్ లో తనతో ఉండేదాన్ని. తను ఎప్పుడు తనలాగా చేయాలనుకోలేదు, నన్ను బాబా లాగా అవ్వాలన్నట్టు చూశారు. మరి అంత చిన్న అమ్మాయి లాగా అది ఇబ్బంది అవ్వలేదా? మరి అన్ని బాధ్యతలను ఆలోచించటానికి 9 ఏళ్ల అమ్మాయి లాగా దాది దగ్గర ఉండి ఆటోమేటిక్ గా ఇంకా చాలా మంది కుమారుల ఆకర్షణ కళ్ళు కూడా పడతాయి కదా, జానకి దాది పక్కన ఉన్నావు అని. మరి ఎప్పుడైనా అలాంటి ప్రశ్నలు వచ్చాయా మీ మీద? మీకు అది అది సిస్టర్స్ అందరూ మరి దాది యొక్క అటెన్షన్ కోసం దాది కళ్ళల్లో పడాలని పోటీ పడలేదా? మరి మీకు ఎలా అనిపించింది? మిగతా సిస్టర్స్ మీరు దగ్గరగా ఉన్నప్పుడు మిగతా సిస్టర్స్ దాది కళ్ళల్లో పడాలని మీతో పోటీ పడలేదా? వాళ్ళ దాది అటెన్షన్ కోసం ట్రై చేయలేదా? మరి ఎలా మరి మిగతా పోటీని ఎలా తట్టుకొని దాది పక్కనే ఉన్నారు మీరు? It's like Daddy had enough to give to everyone. చెప్తున్నారు, దాది దగ్గర అనంతంగా ఉంది అందరికీ ఇవ్వటానికి. నేను ఎప్పుడు ముందున్నాను, నాకే ఇవ్వాలి అనుకోలేదు. మేము ఎవరితో ఏ కార్యం చేస్తున్నా అందరినీ దాది దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళం. నేను ముందు అని అనుకోలేదు. నేను ఎప్పుడు దాదిని చూసేదాన్ని. దాది గుల్జార్ ఎప్పుడు శక్తి భవన్ లో ఉండేవాళ్ళు. దాది జానకి దాది గుల్జార్ దాది ఏది పద చూద్దాం పద అని చేయి పట్టుకొని లాక్కెళ్లే వాళ్ళు పక్క. గుల్జార్ దాదికి ఆ స్వచ్ఛమైన స్నేహం, ఆ శుద్ధమైన సంబంధం ఎప్పుడు కలిసి ఉండేలా చేసింది. ఎప్పుడు పోటీ ఉండేది కాదు, అందరినీ ముందుకు తీసుకునే రీతిలోనే ఉండేవాళ్ళు. నేను ముందుకు వెళ్తే నాతో పాటు అందరూ వస్తారు అన్నట్టుగా జరిగేది. మనందరం బాబాకు దాదికి చెందిన వాళ్ళం. నేను దాది దృష్టిలో పడాలి, నేను ముందు ఉండాలి అనేది ఎప్పుడు లేదు. దాది మనందరినీ తనలానే చేస్తూ ఉన్నారు. తన ప్రెజెన్స్ లో మరి చిన్నవాళ్ళైనా బ్రహ్మకుమారిస్లో ఎక్కువ కాలం ఉన్న దాది తన వాళ్ళు అనుకునే విధంగా ఉండేది. తన ప్రవర్తన. ఒక్క చివరి ప్రశ్న, దాది ఎప్పుడైనా చెప్పారా మీరు రెండవ బ్రాహ్మణ జన్మ అని మీకు? ఎందుకంటే 9 ఏళ్ల అమ్మాయి బాబా దగ్గరకు రావటం అంటే పాత యజ్ఞం నుండి కొత్త యజ్ఞానికి వచ్చినట్టే, రీసైకిల్ చేసినట్టే, రీసైకిల్ బ్రాహ్మణ్ అయినట్టే కదా. మరి దాది ఎప్పుడైనా చెప్పారా మీకు ఇది రెండో బ్రాహ్మణ జన్మ అని?
one of your best moment with her that you come back to sometimes when you miss her or you want to be with her? ఎప్పుడైనా మిస్ అయ్యి మీరు తనతో పాటు ఉండాలనుకున్నారా? I'll tell you two quick stories. One నేను was 2 స్టోరీస్ చెప్తాను. I had been ఒకటి in India for ఒకసారి నేను so my ఇండియా work వెళ్ళాను is in నా Singapore, లౌకికమైన right? జాబ్ I was in India వర్క్ doing కోసం. work. And so my organization had paid for my travel. They'd given me మా travel. కంపెనీ అక్కడ ప్రయాణం చేయడానికి ఇండియాలో ఉండటానికి నా టికెట్ అంతా ఇచ్చారు. They've done this నేను much service for you. What are you doing for them? దాది అడిగారు, వాళ్ళు నీకెంత సేవ చేస్తున్నారు, నువ్వు వాళ్ళకేం చేస్తున్నావు అని అడిగాను. And started herself with Jantiban, because everyone else had gone to rest. With Jantiban, started pulling out gifts, totally, and was handing it to me. And I తో కలిసి గిఫ్ట్లు టోలీ అన్ని చేతికి ఇచ్చారు. దాది ఎవరికి అట్లా ఎతికి ఇవ్వలేదు అన్నారు జయంతి బేన్. వాళ్ళు నీకు సేవ చేస్తున్నారంటే నువ్వు కూడా సేవ చేయాలి ఎన్నో రెట్లుగా అని చెప్పారు. I started serving my తర్వాత work. నా సేవ మారిపోయింది. నేను నా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకి, నాతో తెలిసిన వాళ్ళందరికీ సేవ చేయటం మొదలెట్టాము. Program is now we offer meditation మరి because డైరెక్టర్ చెప్పారు, మన ప్రోగ్రామ్ లో భాగంగా మెడిటేషన్ కూడా ఆఫర్ చేద్దాము అన్నారు. items for me to take. But there was this other moment that, ఇంకోసారి I admit there were moments where I struggled. And I would go to Dottie, and Dottie happened to be at Peace Village. And I just said, Dottie, so this is the second story. I said, ఒకసారి Dottie, ఇది రెండో స్టోరీలో నేను ఒకసారి ఇబ్బందిగా ఉన్నాను. దాది దగ్గరికి వెళ్ళాను, పీస్ విలేజ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇబ్బందిగా ఉంది దాది అంటే, మరి ఏది ఇబ్బంది కాదు అన్నారు. నేను ఇబ్బంది పడుతున్నట్టు నాకు she took her hand and put it on my heart. And she said, ఇబ్బంది ఉన్నట్టు తను నా తల మీద చేయి పెట్టి, ఎప్పుడైనా ఏదన్నా కోల్పోయిన అన్నట్టు అనుకున్నప్పుడు మరి గుండె మీద చేసుకో. దాది అలా నా గుండె మీద చేసి చెప్పారు, నేను బాబా సంతానాన్ని, నేను బాబా ఆత్మను, మరి బాబా నా ఫ్రెండ్, నేను ఎప్పుడు ఒంటరిగా లేను, ఒంటరిని కాను, మరి నా చేయి కూడా బాబా చేతిలో ఉంది అనుకోవాలి అని చెప్పారు. ఆ తర్వాత నేను ఎప్పుడు అలా ఏ ఇబ్బందికి లోనవలేదు, ఎప్పుడు అలా ఒంటరిగానో లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఎప్పుడు అనిపించలేదు. అప్పుడే నేను బాబాతో పూర్తిగా ఇంకా గట్టిగా దృఢంగా బాబాతో ఉన్నట్టు అనిపించింది. తను ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, తను శివబాబా దగ్గరకు, బ్రహ్మ బాబా దగ్గరకు తీసుకువెళ్ళారు. ఎప్పుడు దాని గురించి మాట్లాడినా నాకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఆ దృశ్యం అది నాలో ఎంతో పరివర్తన తీసుకొస్తుంది. అందరూ ట్రై చేయండి, మీ గుండెల మీద చేసుకోండి. ఎంతసేపు ఉండాలి గుండె మీద చేసుకోని అంటే, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండాలి. Let's bring back Moini Didi. I'd love to hear Moini Didi. Moini Didi వెనక్కి తీసుకొద్దాం. You know, Nalisha, of course, from a young age as well. How do you feel, Moini Didi, listening? Moini Didi, మరి నలిషా బేన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? We still see the 9-year-old girl in you. She hasn't gone anywhere. She's still there. Fresh. అమ్మాయి ఇక్కడే ఉంది, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. మరి మోహిని దీది, మీరు ఈ కథ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? దాది ఇంత దగ్గరతనం మరి వింటమే కాదు, నేను చూశాను కూడా. మరి పీస్ విలేజ్ లోను ఎక్కడికి వెళ్ళినా కానీ తను ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు, నేను మధువన్కి వెళ్తున్నాను అని. మరి హంసా బేన్ పిలిచేవాళ్ళు ఫోన్ చేసి. She didn't mind it, but I think it's her fortune and అది నలిషా బేన్ యొక్క తన భాగ్యం, తన దీవెనలు. మరి లౌకికమైన పేరెంట్స్ కూడా బ్రాహ్మణులే. జయశ్రీ బేన్, రవీంద్ర భాయ్ కూడా ఉన్నారు. తను కొన్ని వారాలు ఇంటి నుండి పనిచేస్తూ మరి వాళ్ళ లౌకిక తల్లిదండ్రులతో ఉన్నారు. తను నాతో కూడా రీసెంట్ గా పంచుకున్నారు స్టోరీ అంతా, ఏం జరుగుతుంది తన ఉద్యోగంలో. అన్ని చోట్ల తన మెడిటేషన్ కోసం
తను డిమాండ్ చేస్తున్నారు. తను చిన్న అమ్మాయే గాని తను అంత చిన్నది కాదు. ఇప్పుడు అలా మరి అన్ని చోట్ల తను ఆహ్వానిస్తున్నారు. రీసెంట్‌గా ఉన్న ఆహ్వానాలు, ఇన్విటేషన్‌లు మెడిటేషన్ కోసం ఏం జరుగుతున్నాయి? ఏం ఆర్గనైజేషన్? A human తను rights పనిచేసేది justice organization where we మానవ హక్కుల for workers who are marginalized because of మానవ హక్కుల న్యాయ పరిమితుల ఆర్గనైజేషన్. recently, so I work with, recently there was I was contacted ఈ to మధ్య నన్ను పిలిచారు, నన్ను meditation అడిగారు program on మెడిటేషన్ power and leadership for a group of women who were elected into high level positions within their labor unions. హై లెవెల్ And- లేబర్ యూనియన్‌లో హై లెవెల్‌లో ఉన్న వాళ్ళకు Connection to their goals, but also feeling ఆడ like మహిళల్లో stress and the burnout ఉన్నతమైన levels increasing. మెడిటేషన్ నేర్పించి వాళ్ళ ఒత్తిడి తట్టుకునే విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని అడిగారు. మరి వాళ్ళ కోసం వర్క్షాప్ చేయమన్నారు. And it మరి was, మేము ఇక్కడికి మీరు విమానంలో వచ్చేయండి అని అన్నారు. I always make sure that I do all of my service under the Brahma Kumari's name. So it's not Nalisha's name that's being glorified. నేను ఎప్పుడు బ్రహ్మకుమారిస్ పేరు కింద చేస్తాను, నలీషా పేరు మీద చేయను. I do this because I'm doing it under our organization's name also. It's like co-sponsorship. And they- స్పాన్సర్షిప్ లాగా చేస్తున్నానంటే సరే చేయండి అంటారు. To showcase all the different ways that we're supporting workers. And so when Dadi was like, how are you going to serve those you work with? I never knew that. అది అడిగినప్పుడు మరి మీ ఆఫీసులో ఎలా వర్క్ చేస్తావు అంటే ఈ విధంగా ఇంత ఉన్నతమైన లెవెల్లో మరి సోషల్ జస్టిస్ యాక్టివిటీస్ కి సేవ చేస్తాము ఇలా మహిళలకు అని తెలియదు. మేము లీడర్షిప్ లో పవర్ స్థితిలో ఉన్నా మేము అంత శక్తివంతంగా అనుభవం చేయట్లేదు. మరి అంతర్ముఖంగా అంత ఉన్నతమైన శక్తులు లీడర్షిప్ ను అనుభవం చేయాలంటే మరి మెడిటేషన్ వాళ్ళకు ఉపయోగపడింది. నేను అనుకున్నాను ఇది దాది చెప్పింది మోహిని దీది బ్లెస్సింగ్ ఎప్పుడు మరి మోహిని దీది ఎంతో చేశారు. నేను అంత ఈజీ అమ్మ ఉండేదాన్ని కాదు చిన్నప్పుడు. మరి నేను ఈ విధంగా యజ్ఞానికి సేవ చేస్తున్నాను. ఇది నేను సేవ చేయటం కాదు, బాబా చేపిస్తున్నారు. Very often, and I really feel delighted that she was 9 years old, but then all Dadi's blessings, and of course, one thing, దాది యొక్క and I think every young person దీవెనల వల్ల తను ఎలా వృద్ధి చెందారు. మరి చిన్న పిల్లల్ని ఎప్పుడు మనం అట్లా ఫోర్స్ చేయకూడదు, ప్రెషర్ పెట్టకూడదు. వాళ్ళ అనుభవం చేసుకోవాలి దీవెనలను. వాళ్ళ నలిషాతోనే కాదు, మరి చిన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ ఏది సరైందో చెప్పాలి. మన యొక్క మంచి దృష్టి, ఉన్నతమైన భావనలు, ఉన్నతమైన దీవెనలతో వాళ్ళని పెంచాలి. మరి ఇప్పుడు తను చిన్నదైనా ఎంతో సేవ చేస్తున్నారు. అభినందనలు, శుభాశీస్సులు. మరి ఇప్పుడున్న సమయం ఎలా ఉందంటే మరి స్ట్రెస్, టెన్షన్ చాలా కామన్ గా ఉన్నాయి. మరి ఈ జరిగేవన్నీ ప్రపంచంలో జరిగే వాటిల్లో అనారోగ్యం, మరి సంబంధాల్లో ప్రాబ్లమ్స్ మరి మీరు ఈ సేవలో పాల్గొని అందరికీ చేయాలి. మరి నాకు నచ్చింది మీ పేరు మీద కాదు, బ్రహ్మకుమారిస్ పేరు మీద చేస్తున్నాను అనటం. మరి అది కూడా బాగుంది. మనం మన పేరు మీద చేస్తే మరి అది చాలా మితమైంది ఉంటుంది. కానీ మనం వేళ్లతో కలిసి ఆర్గనైజేషన్ ద్వారా చేస్తే అది చాలా అమితంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. అలానే చేయండి. వ్యక్తి పరివారంలో ఉన్న చాలా ప్రత్యేకత. మరి కొత్త బెస్ట్లు వస్తూ ఉంటారు, ఇంకా కొత్తగా మనం తెలుసుకుంటూ ఉంటాం. పెద్దవాళ్ళని కదా, చిన్న వాళ్ళని కూడా. చాలా మంచి ఫ్యామిలీ, ఎంతో మంది యంగ్ పీపుల్ ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, 9 ఏళ్ల కంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
all the little ones. So the little ones, look at the future. It's right here. We're all, an image of inspiration for the others. So congratulations. And Alicia, it's very beautiful to get to know you better. I didn't know these stories, so I'm sure everyone really enjoyed. And Didi, I'm sure that we're enjoying seeing these younger generations, I was going to say booming. That's booming. Blooming. I was meaning blooming. Boomy is booming, but you are blooming. So the young generation is booming. వికసిస్తున్నారు. One little word for the translators. I apologize. We were in భూమి వేన్ అంటే ఎత్తు, బూమింగ్ అంటే అభివృద్ధి చెందటం, బ్లూమింగ్ అంటే నలిషా వేన్ వికసించటం అన్నమాట. మరి అందరికీ కృతజ్ఞతలు. అనువాదకులు కూడా బాగా చేస్తున్నారు. గుండె మీద చేసుకున్నాం శాంతి. Everyone, good evening. Shanti, good evening. Yes, all of them. ఇది చాలా బాగుంది. అందరూ వికసిస్తూ ఉన్నారు. బ్లూమింగ్. రేపటి పాయింట్, రేపటి మనన చింతన పాయింట్ ఏంటంటే Baba's Murli gives an X-ray and clear image of my. బాబా మురళి నా అంతరంగపు స్పష్టమైన ఎక్స్రేను ఇస్తుంది. బాబా వద్ద అన్ని రకాల అనారోగ్యానికి చికిత్స ఉంది. ముందు బాబా ఎక్స్రే తీసి తర్వాత మందులు ఇస్తారు. Bab Dada and Dadi and both Dadis. Bab Dada, Dadi and iddar Dadil. I was thinking of today being the International Day of Happiness, and I was thinking what could give us more joy than just seeing both the Dadis. దాదీలు ఇద్దరిని చూడటం కంటే ఇంకా సంతోషకరమైనది ఏముంటుంది మనకి ఈ అంతర్జాతీయ సంతోష హ్యాపీ యోగా రోజున. Om Shanti. So thank you very much, everyone. Special thanks to our Didi, Brother Eric, Sister Nalisha, and Sister Shri. It's a beautiful evening and we all enjoyed. Thank you so much on behalf of Full Avyakti Parivar. So quickly, just to go through tomorrow's schedule. Tomorrow is Sunday Amrit Vela.